బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సింగరేణి సంపదను కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. బొగ్గు మాయంపైన సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వేల టన్నుల బొగ్గు ఎలా మాయమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. సింగరేణి ఆస్తులను కొల్లగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. సింగరేణిలో బొగ్గు స్కామ్ జరుగుతుందన్న ఆరోపణల క్రమంలో కోల్ మైన్స్ బాట పట్టింది బీజేపీ. ఇందులో భాగంగా ఇవాళ బీజేఎల్పీ నేత ఎలటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో కోల్ మైన్స్ పరిశీలనకు వెళ్లారు బీజేపీ నేతలు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ను పరిశీలించేందుకు వెళ్లగా అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ అడ్డుకోవడంతో పోలీసులు బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. లారీలు బ్యారికేడ్లు పెట్టి రోడ్డును బ్లాక్ చేశారు పోలీసులు. ఆందోళనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు ఎల్లెటి మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనిపై తమ పోరాటం ఆగదంటున్నారు ఎల్లెటి. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైనటువంటి బొగ్గు ఖనిజ ఏ రకంగా మాయమైంది? మరి బొగ్గు ఖనిజ ఇక్కడ నుంచి తరలిపోతుంటే యాజమాన్యం గాని అధికారులు గాని కళ్ళు మూసుకున్నారా, లేకుంటే వారి కన్ను సైకిల్లోనే ఈ తతంగం నడిచిందా? దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. దాదాపు 1600 కోట్ల రూపాయల ఖనిజ సంపదను దోచుకుంటే కనీసం ఇప్పటి వరకు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కూడా వేయకుండా కాలయాపన చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఎందుకోసమని గత ప్రభుత్వం చేసిన అక్రమాల మీద మీరు ఎంక్వైరీ చేయకుండా మీ మధ్యలో ఉన్నటువంటి లాలూచి ఏంది, చీకటి ఒప్పందం ఏందో నేను